రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి తెస్తున్న అప్పులకు అంతం ఉండడం లేదు. ఈ నెలలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 14వ తేదీ నాటికే 12,500 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా మంగళవారం బహిరంగ మార్కెట్ నుంచి మరో 1,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 19 ఏళ్ల కాల పరిమితితో 7.65% వార్షిక వడ్డీకి అప్పు తీసుకుంది. ఈ నెలలో ఒక మంగళవారం మినహా మిగిలిన 4 మంగళవారాల్లో ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణాలు సమీకరించింది. దీంతో ఈ నెలలో తెచ్చిన మొత్తం అప్పులు 13,500 కోట్లకు ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెచ్చిన మొత్తం అప్పులు 32,400 కోట్లకు చేరాయి. ఒకే నెలలో ముఖ్యంగా జూలైలో ఇంత భారీగా రుణాలు సమీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18,900 కోట్ల రుణాలు సమీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 21,000 కోట్ల అప్పులు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. అందులో ఏకంగా 13,500 కోట్లు జూలైలోనే సమీకరించింది. బహిరంగ మార్కెట్లో రుణాల రూపేణ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం 54,009 కోట్ల అప్పులు తెస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ లక్ష్యానికి మించి భారీగా రుణాలు సమీకరించింది. 2025-26లో ఏకంగా 85,840 కోట్ల అప్పులు తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం 80,000 కోట్ల రుణాలు సమీకరిస్తామని బడ్జెట్లో పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 4 నెలల్లోనే 32,400 కోట్ల అప్పులు తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతాయని, తద్వారా రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.